నా లైఫే ఒక జిందగీ అయిపోయింది మామ. అసలు హైదరాబాద్ ఎందుకొస్తున్నాను, ఎందుకెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు. మొన్న 2 రోజులయిందంతే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఎల్లంపల్లికైతే దండం పెట్టుకొని ఎల్బీ నగర్ బస్ స్టేషన్‌కయితే వచ్చాను మామ. మామూలుగా బయటయితే బస్సు 1800 నుంచి 2000 అయితే చెప్తున్నారు. మనకైతే రూ. 1000కే సెట్ అయిపోయింది. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి మాట్లాడుకొని అయితే ఎక్కేసామాట. ఇక్కడ టీవీ ఉంటది గానీ ఇదైతే పని చేయదు మామ. 2 రోజుల క్రితం యాక్టివా మీద మా ఊరు నుంచి హైదరాబాద్ అయితే సాహసం చేసి అయితే వచ్చేసాను మామ. కానీ ఈ రోజైతే మళ్ళీ ఇంటికెళ్ళాల్సొస్తుంది. ఇక్కడ జనం చూడండి మామ ఎంతమందున్నారో. మామూలుగా టికెట్ అయితే 2000 నుంచి 3000 అయితే ఉంది. మనకేదో అదృష్టం కొద్దీ రూ. 1000కైతే సెట్ అయింది. ఒక కొంతసేపు అయితే స్లీప్‌లోకెళ్ళాను మామ. తెల్లవారుజామున 5కి అయితే బస్సయితే ఆగిపోయింది. బస్సయితే రిపేర్ అంట మామ. రావులపాలెం బ్రిడ్జ్ మధ్యలోనే ఆగిపోయింది బస్సయితే. నేనైతే అక్కడే లిఫ్ట్ అడిగి ఒక ఆయన్ని అక్కడ నుంచి కొత్తూరు సెంటర్ వరకు అయితే వచ్చాను మామ. సెంటర్‌కొచ్చిన తర్వాత ఇక్కడైతే చాలా సేపు అయితే బస్సు రాలేదు. తర్వాత ఒక పల్లివేలుకి బస్సయితే వచ్చింది. ఈ పల్లివేలుకి బస్సులో ఉండగానే మనం ఎక్కిన బస్సయితే మనం సైడేసుకుంటూ ఎళ్ళింది మామ. అంత దరిద్రం అయితే మనకు కూడా ఉంది. చివరికి ఎలా అయితేనే కలాపూర్ సెంటర్‌లో అయితే దిగాను మామ. ఈ కలాపూర్ సెంటర్‌లో దిగేసరికి టైం అయితే మాత్రం 6:30 అయింది. ఇక్కడికైతే మా నాన్నొచ్చాడు. మా నాన్నొచ్చిన తర్వాత మళ్ళీ డ్రైవ్ చేయమని నాకే ఇచ్చాడు బండి. ఒక పక్క నాకేమో చలికి ప్యాక్ అవుతా ఉన్నాయి. సరే అని చెప్పి ఇంక డ్రైవ్ చేస్తే ఇంటికైతే ఎళ్ళిపోయాను మామ. ఇలా ఉంది నా జర్నీ అయితే. ఇది వ్యాపారం.